నిరుపేదలకు భూములు అందించిన వినోబా భావే చేసిన భూదాన్ మూవ్మెంట్ 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 18 నుంచి రజతోత్సవాలు నిర్వహిస్తామన్నారు సర్వోదయ మండల అధ్యక్షుడు రాంబాబు. 75 ఏళ్ల క్రితమే ఉన్నత వర్గాల చేతిలో ఉన్న భూములను దానం చేయాల్సిందిగా వినోబా భావే విజ్ఞప్తి చేయగా ఎంతో మంది దాతలు ముందుకొచ్చారని తెలిపారు. అది ఒక ఉద్యమంలా కొనసాగి లక్షలాది ఎకరాలు పేదలకు ఇచ్చారన్నారు. సంవత్సరంలో అడుగెడుతున్న సందర్భంగా అఖిల భారత సర్వోదయ మండల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వజ్రోత్సవాలు జరిపించాలని నిర్ణయించడం జరిగింది. దీనిలో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు సంయుక్తంగా హైదరాబాద్ నగరంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సమావేశం ద్వారా ఈ వజ్రోత్సవాలను ప్రారంభించడం జరిగింది. రేపు దేశంలోనే మొట్టమొదటి భూదానంగా ప్రకటించబడిన వెదిరే రామచంద్రారెడ్డి గారు 100 ఎకరాలు ఇచ్చి మొట్టమొదటి భూదానం చేసిన భూదాన్ పోచంపల్లి నుంచి ఈ వజ్రోత్సవాలను ప్రారంభిస్తున్నాం. ఈ వజ్రోత్సవాలు దేశవ్యాప్తంగా ఈ సంవత్సర కాలం అంతా జరుగుతాయి. అలాగే 2026 ఏప్రిల్ 18న ఈ వజ్రోత్సవాలను ఘనంగా జరిగించాలని సానుకూలంగా ప్రభుత్వాలతో సంప్రదింపుల ద్వారా భూదాన్ భూములన్నింటినీ మరలా భూదాన్ యజ్ఞ బోర్డులోకి తీసుకొచ్చి అవి నిరుపేద ప్రజలకు చెందేలాగా ఒక క్లియర్ డిక్లరేషన్ తోటి ఆ వజ్రోత్సవాలని జరపాలని ఈ సంస్థ ఈ సందర్భంగా తీర్మానం చేయడం జరిగింది. ఈ వజ్రోత్సవ సభలు రేపటి నుంచి ప్రారంభమవుతున్న దశలో ఇవాళ ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి, తెలంగాణ సర్వోదయ మండలి కలిసి నిర్వహించడం జరిగింది. 2 రాష్ట్రాల నుంచి కార్యకర్తలు అందరూ విచ్చేసి అన్ని పార్టీలకు చెందిన నాయకులని ఆహ్వానం పలకడం జరిగింది. చాలా పార్టీల నుంచి స్పందన వచ్చింది, వాళ్ళందరూ భాగస్వామ్యం చేశారు. ఇవాళ ఈ సమావేశంలో చేసిన తీర్మానాలు ఏమిటంటే 2 రాష్ట్రాల్లో కూడాను రద్దు చేసిన భూదాన్ బోర్డు